సార్ మీరు బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ గా చేశారు. ఆ. ఏదైతే గత 2 రోజులు జరుగుతున్న తిరుపతి లడ్డు వ్యవహారం మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? దాంట్లో జరిగే అవకాశం ఉందా? ఒక చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండి ఆ పదవిలో ఉన్న ఆయన చెప్పారంటే దాంట్లో వాస్తవం ఉందా లేదంటారా? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఏదైనా ఒక విషయం బయటకి బహిర్గతం చేయటం జరిగితే అది 100కి 100 పాళ్ళు 100%, ఇఫ్ నెససరీ మోర్ దాన్ 100% కరెక్ట్ అయిన తర్వాత, ఆయనకి తెలిసిన తర్వాత మాత్రమే ఆయన బయటకు చెప్పడం జరుగుతుంది. నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అది 100% కరెక్టు. నాడు జగన్ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఔచిత్యాన్ని, ఆ యొక్క దేవాలయం యొక్క పవిత్రతని, ఆ దేవాలయాలలోకి వచ్చేటటువంటి నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ప్రపంచ దేశాల నుంచి వచ్చేటటువంటి భక్తులందరినీ వారి యొక్క మనోభావాలని దెబ్బతీసే విధంగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ముందుకు తీసుకెళ్లకుండా, భక్తులకు అందుబాటులో లేకుండా, ఆదరణ కోల్పోయే విధంగా చెయ్యాలనేటువంటి ఒక దుష్ట సాంప్రదాయాన్ని, దుష్ట ఆలోచనని జగన్మోహన్ రెడ్డి తన తాబేదారులు, తన శిష్యవర్గమైనటువంటి నాడు కరుణాకర్ రెడ్డి, నేడు మొన్నటిదాకా వైవి సుబ్బారెడ్డి లతో ఆలయ పవిత్రతను మంట కలిపే విధంగా టోటల్గా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతని, ఆగమ శాస్త్రాల గౌరవాన్ని భంగపరిచే విధంగా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అయితే ఇక్కడ దీనికి పేటెంట్ హక్కు తీసుకొస్తున్నారు. వరల్డ్ వైడ్ గా ఈ తిరుపతి లడ్డు అంటే ఒక ఫేమస్ ఉంది. దానికి తగ్గట్టుగా ఎవరు వెళ్ళినా కూడా తిరుపతి అంటే భక్తితో పాటుగా లడ్డుని చాలా మంది భక్తులు అడుగుతూ ఉంటారు. శ్రీవారి దగ్గరికి వెళ్ళి వచ్చినా ఎవరు వెళ్ళొచ్చినా తలనైనా సమర్పించిన భక్తితోనే లడ్డు అడుగుతారు, శ్రీవారిని దర్శించినట్టు భావిస్తారు కదా. ఈ లడ్డు వ్యవహారం ఇంత ఘోరంగా జరగడానికి ఎక్కడ లోపం ఉందని అనుకుంటారు మీరు? తిరుమల దేవస్థానం లడ్డు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తల్లిగారు వకుళాదేవి గారు తన కుమారుడు వెంకటేశ్వర స్వామి వారికి స్వయంగా చేసి, ఆయనకి నచ్చే విధంగా కమ్మని ఆవు నెయ్యితోటి, పరిపక్వమైనటువంటి ఆవు నెయ్యితో ప్రసాదం చేసి ఇచ్చే ఆ లడ్డూని ఆయన పవిత్రంగా స్వీకరించేటటువంటి వ్యక్తి. ఆనాడు ఒక మనుష్య రూపంలో ఉన్నప్పుడు జరిగినటువంటి విషయం. ఆ లడ్డు కాలక్రమేణా ఒక స్వామివారికి ఇష్టమైనటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రసాదం. అది స్వామివారు సేవించిన ప్రసాదాన్ని కోట్లాది మంది భక్తులు ఆ లడ్డు యొక్క పవిత్రతని, ఆ లడ్డూని తీసుకువెళ్ళటానికి, తన బంధువులకి, చుట్టాలకి, అందరికీ ఇవ్వటానికి, స్నేహితులకి ఇవ్వటానికి చాలా ఉత్సాహంగా లడ్డూను కొనుక్కుని వెళ్ళేటటువంటి పరిస్థితి. ఉచితంగా ఇచ్చే లడ్డు కాకుండా ఎక్కువ లడ్లు తీసుకెళ్ళి ఎక్కువ మంది ప్రజలకి, ఎక్కువ మంది మన చుట్టాలకి, బంధువులకి, స్నేహితులకి ఇవ్వాలనేటటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో భక్తులకి, అదే పవిత్రమైన ఆలోచన. ఆ ఆలోచన ద్వారా వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్తజనం రోజు రోజుకి పెరిగిపోతున్నారు. ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారి 7 కొండల్ని ఆనాడు ఆయన తండ్రి గారు కాదు 2 కొండలే అని చెప్పి ఎక్కడ ఏ కొండలోకి పోయాడో ఆయనకే తెలుసు. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూని అపవిత్రం చేయటానికి వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి కంకణం కట్టుకొని గోమాత ఏదైతే ఇస్తుందో ఆవు నెయ్యి దాన్ని కొలమానం లేకుండా, ఏ రకమైనటువంటి ఇది లేకుండా, దాంట్లో ఇతర జంతువుల కొవ్వు పదార్థాన్ని కలిపి మిక్స్ చేసి ఇస్తున్నారంటే ఎంత దారుణానికి ఒడిగట్టారు అని చెప్పి నేను అడుగుతున్నా. నిన్న జగన్మోహన్ రెడ్డి నేను చేయలేదని చెప్తాడు. నువ్వు చేయలేదని చెప్పటం చూస్తూ ఉంటే ఏ రకంగా ఉంది? నీ తప్పులన్నీ కప్పిపుచ్చుకోవటం కోసం, నీ తప్పును ఒప్పుగా చిత్రించడం కోసం నీ ఒక వ్యవస్థని నిర్మాణం చేసుకుని, ఆ వ్యవస్థ ద్వారా నీ తప్పుని ఒప్పుగా పదే చెప్పించడం ద్వారా యావత్ ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించాలనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి. ఇది చాలా దారుణం. నీ యొక్క ఏదైతే ఆలోచన ఉందో, నువ్వు చేసే తప్పులను కప్పిపుచ్చుకునే విధంగా ఇతరుల మీద నెట్టివేయటం కోసం మా నాయకుడు చంద్రబాబు నాయుడిని తిట్టమని చెబుతారా? ప్రజానాయకుడు చంద్రబాబు నాయుడిని తిట్టమని చెప్తారా? జన హృదయ నేత చంద్రబాబు నాయుడిని తిట్టమని చెప్తారా? ఏమన్నా నీకు సిగ్గు శరం ఉందా అని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా బాహుళ్యంలోకి వచ్చావా?
వరద బాధితులు సహాయార్థం రావటానికి జనంలో తిరిగావా? ఏరియల్ సర్వే పేరుతో జనంలో పయనించి తిరిగిపోయి పరదాల చాటును తిరిగిన నువ్వు ఈ రోజున మాట్లాడుతున్నావు. నీకు సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి? ఏం తింటున్నావు నువ్వు? ఆహారం తీసుకుంటున్నావు. ఏ ఆహారం తీసుకుంటున్నావు నువ్వు? ఆలోచన లేకుండా హిందూ ధర్మంతో, హిందూ మతంతో, దేవాలయాల పవిత్రతతోటి చెలగాటమాడుతున్నావు. సుమారు 260 పైగా దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు ఎక్కడున్నావు నువ్వు? నిద్రపోతున్నావా అని అడుగుతున్నా నేను. వాళ్ళ మీద కేసులు పెట్టలేదేం? అడిగితే ఏదో పిచ్చోళ్ళు రాయేశారని చెప్తావా? నీ తాబేదారుల చేత, నీ శిష్యవర్గం చేత హిందూ మతాన్ని దారుణంగా హింసించడానికి, హిందూ మతాన్ని కూలదోయటానికి నువ్వు మాట్లాడినటువంటి మాటలు చూస్తా ఉంటే చాలా చాలా హాస్యాస్పదంగా ఉంది. సిగ్గు లేదు జగన్మోహన్ రెడ్డికి. పొద్దున్న ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, రాత్రి ఒక మాట, మడమ తిప్పనని చెప్తూ ఎన్ని మెలికలు తిరిగావో నువ్వు ప్రజల ముందర. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి నువ్వు ఎంత నీచానికైనా ఒడిగడుతున్నావు అనేటువంటిది నీ ఆలోచనలోనే స్పష్టమవుతోంది. ఈనాడు 100 రోజుల పాలనలో చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి అన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయం గుర్తుంచుకుని రోజు ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ పెరుగుతుంటే తట్టుకోలేక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు గారిని తిట్టమని చెప్పడానికి నీ నోరా తాటి పట్టా అని అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి నిన్ను. నీ సుబ్బారెడ్డి ఏమైంది? దేవాలయాల భూములు అమ్మటం దగ్గర నుంచి, టీటీడీ భూములు అమ్మటం దగ్గర నుంచి, దేవాలయాల ప్రసాదాలను వేలం వేయటం దగ్గర నుంచి ఏదైతే ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయో ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా నీ సుబ్బారెడ్డి పనిచేయటం న్యాయం కాదా? ఇది తప్పు అని చెబుతున్నటువంటి నేను ఒకటే అడుగుతున్నా సుబ్బారెడ్డి గారిని. అయ్యా సుబ్బారెడ్డి గారు, దేవుడి మీద ప్రమాణం చేయి, దేవుడి మీద ప్రమాణం చేయి అని పిచ్చగా మాట్లాడుతున్న నీవు ఒక నాస్తికుడిగా నీవు కరుణాకర్ రెడ్డి కలిసి చేసిన విషయాల మీద పవిత్రతను, దేవాలయ పవిత్రతను, టీటీడీ పవిత్రతను మంటగలిపిన సందర్భంలో మీరు చేయవలసినటువంటి కార్యక్రమం ఏముంది? మీరు ప్రమాణం చేస్తా, దేవుడి మీద ప్రమాణం చేస్తా అంటే నువ్వు దేవుడి మీద ప్రమాణం చేసేదేంటయ్యా? సిగ్గు శరం లేకుండా ఏ దేవుడి యొక్క పవిత్రతను మంటగలుపుతున్నావో ఆ దేవుడి మీద ప్రమాణం చేసే హక్కు నీకు లేదు. నీ భార్య చేతిలో ఒక పుస్తకం పట్టుకు తిరుగుతుంది కదా సుబ్బారెడ్డి గారు, దాని మీద ప్రమాణం చేసుకోండి. నీకు ఏమాత్రమైన సిగ్గు శరం ఉంటే మీ ఆవిడ ప్రతిరోజు ఏదైతే బుక్కు చేతిలో పట్టుకు తిరుగుతుందో ఆ బుక్కు మీద ప్రమాణం చేయి. అంతేగాని దేవుడి మీద ప్రమాణం చేసే తప్పులన్నీ పొద్దున్న సాయంత్రం దాకా ఇష్టం వచ్చినట్టు నీ తప్పులు చేస్తూ మా దేవుడి మీద ప్రమాణం చేస్తావా? మా దేవుడి మీద నువ్వు ప్రమాణం చేస్తే 24 గంటల్లో నీ తప్పులన్నీ బయటకు వచ్చి నువ్వేమవుతావో తెలవకుండా పోతావు. అది గుర్తుపెట్టుకో. మా దేవుడితో ఆటలనుకుంటున్నావా నువ్వు? ప్రమాణం చేస్తా అని పెచ్చగా నీ ప్రెస్ ముందు మాట్లాడటం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? మిస్టర్ వైవి సుబ్బారెడ్డి గారు, ఇప్పటికైనా మీ చేసిన తప్పులు ఒప్పుకోండి. ప్రజల ముందుకు రండి. మీ తప్పులు ఒప్పుకున్నట్టయితే శిక్ష కొంతలో కొంతైనా తగ్గుతుంది. లేకపోతే ఖచ్చితంగా ఎంక్వైరీ జరిగి దానికి బాధ్యులైన వారందరినీ కూడా శిక్షించమని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. ఉత్తరాఖండం పీఠాధిపతి జ్యోతిర్మఠం పీఠాధిపతి శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద భారతీ స్వామి వారు నిన్న చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ బాధ్యులైన వారి మీద చర్య తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి జ్యోతిర్మఠం వెంబడి ఉంటుంది అని చెప్పి ఢిల్లీలో వారు మాట్లాడిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇప్పటికైనా మీ ఆలోచన మానుకోండి. ఒక గోవుని రక్షించడం కోసం, గోస్థాపన చేయటం కోసం, గో ప్రతిష్టని ముందుకు తీసుకెళ్ళటం కోసం, గోమాతని దేశమాతగా గుర్తించడం కోసం, గోమాతని దేశమాతగా గుర్తించడం కోసం 37 రాష్ట్రాలను కూడా జ్యోతిర్మయి పీఠాధిపతి సరస్వతి స్వామి వారు, జ్యోతిర్మయి పీఠాధిపతి వారు ఈ నెల 22 నుంచి అక్టోబర్ 26 వరకు
భారతదేశంలో ఉన్నటువంటి 37 రాష్ట్రాలలోనూ పర్యటించబోతున్నారు. 22వ తారీఖు అయోధ్యలో శ్రీరామ మందిరం దగ్గర నుంచి మొదలెట్టి ఢిల్లీకి వచ్చి నరేంద్ర మోడీ గారికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల డిమాండ్ని ఇవ్వబోతున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి అక్టోబర్ 10వ తారీఖు నాడు వచ్చి ఇక్కడ సందేశం ఇవ్వబోతున్నారు. గోధ్వజాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. ప్రతి రాష్ట్రంలో ప్రతిష్ఠించినట్టుగా గోధ్వజాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. ఇటువంటి హిందూ ధార్మిక కార్యక్రమాలతో ఇటు రాష్ట్రం అటు దేశం బాగుండాలనేటటువంటి ఒక కృత నిశ్చయంతో ఆ ఆలోచనలకు అనుగుణంగా ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సాగిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు మాట్లాడటమే రాదు. రాసిన స్క్రిప్టును చదివే నువ్వు నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు సహించరు. ఇంకెంతకాలమో లేదు. నీ మీద కేసులన్నీ కూడా అతి త్వరలోనే ఏదైతే వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఏం జరుగుతుందో ఆ స్వామివారు చూసుకుంటారు. కాబట్టి నువ్వు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్తావని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.